తెలంగాణలో నేటి నుంచి ఎస్ఐఆర్ నెల రోజుల పాటు ఇంటింటి ఓటర్ల సర్వే ఓటర్ల వివరాల సవరణకు అవకాశం రంగంలోకి బూత్ స్థాయి అధికారులు రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకోవటం, తప్పులుంటే సరిచేసుకోవటం, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటింటి సర్వే జూలై 24 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రతి ఇంటికి 3 సార్లు సందర్శన. ఎస్ఐఆర్ లో భాగంగా బిఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించనున్నారు. ప్రతిరోజు కనీసం 50 ఇళ్లను పరిశీలించి ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు ఇంగ్లీష్ భాషలో, మిగతా జిల్లాల్లోని ఓటర్లకు తెలుగు భాషలో ఎన్యూమరేషన్ పత్రాలు అందించనున్నారు. ఓటర్లు తమ ఆధార్ వివరాలతో ఓటరు జాబితాలోని సమాచారాన్ని సరిపోల్చుకోవచ్చు. ఇంటికి బిఎల్ఓ రాకపోయినా పత్రాలపై సందేహాలున్నా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. భారీ ఎన్నికల యంత్రాంగం సిద్ధం. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దిగింది. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119, పోలింగ్ బూతులు 35,985, మొత్తం ఓటర్లు 3,38,26,448. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు 2,38,62,322. అన్మ్యాపింగ్ ఓటర్లు 99,64,126. ఈఆర్ఓలు 119, బిఎల్ఓ సూపర్వైజర్లు 3,596. విధుల్లో ఉన్న బిఎల్ఓలు 35,985. ఆన్లైన్లోనూ సవరణలు. ఓటర్లు ఆన్లైన్లో కూడా తమ వివరాలను సరిచూసుకునే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేయవచ్చు. ఈపీఐసి కార్డు నంబర్ లేదా గతంలో నమోదు చేసిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్ఐఆర్ పూర్తి షెడ్యూల్. జూన్ 25 నుంచి జూన్ 24 వరకు ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ. జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు సవరణ ప్రక్రియ. అక్టోబర్ 1 తుది ఓటర్ల జాబితా ప్రకటన. అప్రమత్తమైన రాజకీయ పార్టీలు. ప్రారంభంతో రాజకీయ పార్టీలు కూడా తమ ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు కోసం బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 49,018 మంది బిఎల్ఏలు వివరాలను పార్టీలు ఎన్నికల అధికారులకు అందించినట్లు సమాచారం. ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.